మీ ఏజ్ ఎంత? 20యా? 25యా? 30యా? ఈ ఏజ్లో ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను ఏం చేస్తాను? జాబా? బిజినెసా? లేక జస్ట్ సర్వైవ్ అవుతానా? ఈ వీడియోలో నేను చెప్పే స్కిల్ ఒక్కసారి నేర్చుకుంటే డైలీ జాబ్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. లైఫ్ టైం యూజ్ అయ్యే స్కిల్ ఇది. నేను ఓవర్ ప్రామిస్ చేయట్లేదు, స్కామ్ కూడా కాదు, రియలిస్టిక్గా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నిజం చెప్పాలి అంటే మనం చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నాం, కానీ రైట్ డైరెక్షన్ లో కాదు. డిగ్రీ చేస్తాం, జాబ్ ట్రై చేస్తాం, శాలరీ వస్తుంది, కానీ మంత్ ఎండ్ లో మనీ జీరో, క్లారిటీ కూడా జీరో. ఈ వీడియోలో నేను చెప్పబోయే స్కిల్ మీ లైఫ్ ని ఓవర్ నైట్ మార్చదు, కానీ మీ ఫ్యూచర్ ని సేఫ్ గా బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎండ్ వరకు చూస్తే ఈ స్కిల్ ఏంటి, ఎందుకు లైఫ్ టైం వర్క్ అవుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మనీగా కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాం. స్ట్రేట్ గా చెప్తున్నా, అసలు ఆ స్కిల్ ఏంటి అంటే డిజిటల్ స్కిల్ ప్లస్ ఏఐ యూసేజ్. సింపుల్ తెలుగులో చెప్పాలి అంటే ఇంటర్నెట్లో వాల్యూ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్స్: వీడియో ఎడిట్ చేయడం, కాంటెంట్ రాయడం, డిజైన్స్ చేయడం, వెబ్సైట్స్ క్రియేట్ చేయడం. ఏఐ ఏం చేస్తుంది అంటే మీ వర్క్ ని ఫాస్ట్ చేస్తుంది, మీ ఎఫర్ట్ ని రెడ్యూస్ చేస్తుంది. స్కిల్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు లాంగ్ టర్మ్ ఎర్నింగ్. ఎందుకు ఇది లైఫ్ టైం స్కిల్? ఒక సింపుల్ లాజిక్ చూడండి. టెక్నాలజీ మారుతుంది, యాప్స్ మారుతున్నాయి, జాబ్స్ మారుతున్నాయి, కానీ కాంటెంట్, మార్కెటింగ్, డిజిటల్ ప్రెజెన్స్ ఎప్పుడూ అవసరం ఉంటాయి. అందుకే ఏజ్ మ్యాటర్ కాదు, డిగ్రీ మ్యాటర్ కాదు, లొకేషన్ మ్యాటర్ కాదు. స్కిల్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ డిమాండ్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఒక నార్మల్ స్టూడెంట్ ఆర్ ఫ్రెషర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మార్నింగ్ కాలేజ్, ఈవినింగ్ ఫోన్ స్క్రోలింగ్, నైట్ ఫ్యూచర్ టెన్షన్. తను ఏం డిసైడ్ అయ్యారు? డైలీ ఒక 1 అవర్ ఒక స్కిల్ నేర్చుకుంటా. ఆ స్కిల్ వచ్చేసరికి ఏ కాంటెంట్ క్రియేషన్ కావచ్చు, బేసిక్ వీడియో ఎడిటింగ్ కావచ్చు. ఒక 30 డేస్ అయ్యాక స్మాల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని స్టార్ట్ చేయడం గానీ, స్మాల్ యూట్యూబర్స్ కి సపోర్ట్ ఇవ్వడం గానీ తను చేస్తే ఫస్ట్ ఎర్నింగ్ 3000 అవ్వచ్చు. అదే నెక్స్ట్ మంత్ అది 10,000 అవ్వచ్చు. స్కిల్ సేమ్, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ఎర్నింగ్ పెరుగుతుంది. సో ఇప్పుడు బిగ్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే అన్ని స్కిల్స్ నేర్చుకోవాలా? అస్సలు లేదు, ఒకటే స్కిల్స్ చూస్ చేసుకోవాలి. బిగినర్ కి ఈజీ ఆప్షన్స్ ఏంటో చెప్తా ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏఐ కాంటెంట్ క్రియేషన్, సెకండ్ బేసిక్ వీడియో ఎడిటింగ్, థర్డ్ థంబ్నెయిల్ పోస్టర్ డిజైన్, ఫోర్త్ నో కోడ్ వెబ్సైట్ సెటప్. మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే రూల్ సింపుల్. 30 డేస్ రెగ్యులర్ గా వర్క్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, సేమ్ స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. బట్ దీంట్లో మీరు ఏఐని ఎలా వాడాలి? రియలిస్టిక్ గా చెప్తా చూడండి. ఏఐని మ్యాజిక్ అనుకోవద్దు, ఏఐని షార్ట్ కట్ అనుకోవద్దు, ఏఐని అసిస్టెంట్ లా యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్: ఏఐ ఐడియా ఇస్తుంది, మీ థింకింగ్ యాడ్ చేస్తారు, ఫైనల్ అవుట్పుట్ బెటర్ అవుతుంది. సో మీ బ్రెయిన్ ప్లస్ ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ పార్ట్, మనీ ఎలా స్టార్ట్ అవుతుంది? హానెస్ట్ గా చెప్తున్నా, డే 1 లోనే మీరు లాక్స్ ఎర్న్ చేయలేరు, కానీ స్టెప్ బై స్టెప్ చేస్తే పాసిబుల్ అవుద్ది. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్, స్మాల్ క్రియేటర్స్ కి, లోకల్ బిజినెసెస్ కి ఏఐని యూజ్ చేసి వాళ్ళకి వర్క్ చేస్తూ 500 to 2000 పర్ వర్క్ స్లోగా గ్రో అవుతుంది. సెకండ్, ఓన్ కాంటెంట్, యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ క్రియేట్ చేయడం. మీ జర్నీ షేర్ చేస్తే ఆడియన్స్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. థర్డ్, డిజిటల్ ప్రొడక్ట్స్, టెంప్లెట్స్ కానీ, ప్రెసెట్స్ కానీ, గైడ్స్ కానీ ఏఐ తోనే క్రియేట్ చేయడం. వన్స్ క్రియేట్ చేసిన ప్రోడక్ట్ లాంగ్ టైం సెల్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది కామన్ రియలిస్టిక్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్స్ చేస్తే ఫెయిల్ అవుతారు, ఖచ్చితంగా చెప్తున్నా. ఫస్ట్, పేషెన్స్ లేకపోవడం. సెకండ్, రిజల్ట్స్ ని ఫాస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయడం. థర్డ్, ప్రాక్టీస్ స్కిప్ చేయడం. ఫోర్త్, కన్సిస్టెన్సీ బ్రేక్ చేయడం. స్కిల్ టైం అడుగుతుంది, రిజల్ట్ లేట్ గా వస్తుంది, కానీ ఆ రిజల్ట్ పర్మనెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ చెప్తాను. ఈ వీడియో అయ్యాక చేయాల్సింది, ఒక స్కిల్ సెలెక్ట్ చేయి, 30 డేస్ టార్గెట్ పెట్టుకో, డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయి, ఏ టూల్స్ యూజ్ చేయండి, స్మాల్ వర్క్స్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎర్నింగ్ స్మాల్ గా ఉంటుంది, కానీ కాన్ఫిడెన్స్ బిగ్ గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్, మీ ఫ్యూచర్ సేఫ్ గా ఉండాలి అంటే మీ డెసిషన్స్ ఇప్పుడే కరెక్ట్ గా ఉండాలి. సో నేను చెప్పింది విని ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి. లేదు ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలో నువ్వే చెప్పు బ్రో అంటే గనక కింద నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా మీరు ఏదైతే స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ స్కిల్ కి రిలేటెడ్ ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో నేనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అలా చూసైనా మీరు నేర్చుకోవచ్చు. సో కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా ఫ్యూచర్ లో చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఓవరాల్ గా వీడియో ఇది గైస్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.